స్వరూపిణి, మాతృక సామ్రాజ్య అర్థానంద స్వరూపిణి. రక్షమా రక్షమా రక్షమా. ఓం హ్రీం క్లీం ఓం ఫట్ స్వాహా. రాత్రిధూలిని, మహోత్సత ప్రతాపకేలిని, మంగాదారుని సర్వభూతాలే వచ్చట. అప్రసిక కపలోసరాయ మహాపదర్శనాయ శంభుర ధుంభూర రక్షిణి రోషిణి విద్వాంసిని. నీవు నన్ను ఆదేశించిన ప్రకారం కన్నభేరుడ పక్షుల్ని చంపి ఆ నెత్తుర్లో 1000 సార్లు స్నానం చేశాను. ఇక నాకు చావు లేదు కదా.
లేదు లేదు కదా లేదు. నా ప్రాణాలున్న చిలుకను 7 సముద్రాలకు అటువైపున ఉన్న దీవికట్టులో భయంకర ఘాతుక వర్గాలు గంతులు వేసి కీకారణ్యములోని మాయా మందిరంలో రహస్యంగా భద్రంగా దాచిపెట్టి వచ్చావు కదా. దాచిపెట్టే వచ్చా లేదు 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 ఈ పకీరికి చావు లేదు. పకీరు అమరుడు అయిపోయాడు. ప్రపంచమంతా పకీరు చోదరుడు మంత్రాలయము ఒక్కటి. దీనిని మించిపోగల శక్తి పంచభూతములకే లేదు. పకీరుకు ముళ్ళో కాలలో ఎదురు లేదు. పకీరు ఆటకట్టు లేదు. పకీరు పాడకమై లేదు. 30 దేవతల దేవుని పకీరుకి వచ్చిన 10 మైళ్ళ దూరం రాకపోయే పకీరుకు జోహారు చేయవలసినదే. నా ఆజ్ఞను శిరస వహించవలసినదే. కోన దొంగలైన నా సేవకులు రారాజుల్ని కొల్లగొట్టి తెచ్చిన వెండి బంగారు ధన ధాన్యాలు స్వర్వమున పాతాళ గ్రహలోని రాతి మందిరంలో రహస్యంగా భద్రంగా దాచిపెట్టి వచ్చావు కదా. దాచిపెట్టే వచ్చా కానీ ఒక్క మనవి. ఏమిటది? కాలము ఎప్పుడు ఏ వేళకు ఎలా మారుతుందో చెప్పలేము. మృత్యువును ఒక కంట కనిపెట్టుట మంచిది. మృత్యువును ఒక కంట కనిపెట్టుట మంచిది. మృత్యు 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 మృత్యు. ఏమిటి? నాకు మృత్యువా? గోకరణ యంత్రజాల మహేంద్రజాల తత్వ అమరాతికాయ మహాకాయ పరకాయ ప్రవేశాది అష్టసిద్ధుల యందు ప్రావీణుంటనై వివిధ మంత్రశక్తి సాధన సామర్థ్య విధాన వేధినై పూర్ణ గోంతరాలను దద్దరణ చేసిన ప్రతిభావంతుండనైనా నాకు మృత్యువా? ఇంకా ఎక్కడి మృత్యువు? మృత్యువుకే మృత్యువును కనిపించాలి. ఆ మృత్యువు కూడా ఇక నా మృత్యువైనా ముందు నృత్యం చేయాలి. లేదా లోకాలన్నీ పొట్ట పగలే కటిక చీకట్లలో మునిగిపోయి పొగలు కమ్ముకొని
అగ్ని జ్వాలలు నాలుకలు తాపుకొని వచ్చి నిన్ను నీ సింహాసనాన్ని భస్మీకరణ చేస్తాను. ధనరావాలతో హిమాలయ పర్వతం ప్రక్కరైపోతుంది. హోరుమట్టు సప్త సముద్రాలు ప్రపంచాన్ని ఏమంటావు? శక్తి భయపడిపోయింది. ఈ ఫకీరు హతహాసాలకు భూకాలం దక్కలింది. మెరుపు తీగలని తరుకును మెరుగుతూ లోకాల్లో విరిగిస్తూ ఉత్తర దక్షిణాలకు పరుగులు తీస్తూ ఉన్నాయి. కొరువు దయ్యాలు రీవుమని శ్మశాన గాళ్ళు తీర్చుకొని తూర్పు కాలకు వరకలు తీస్తారు. కాలక గంభీర్యం బోధపోతారాలు గుండెలు పేలిపోయేలా గర్జిస్తూ పరుగులు తీస్తారు. ఈ ఫకీరు మంత్రశక్తి ముందు అన్ని పైసాలు. ఈ మంత్రశక్తిని సాధించడానికి ఎందరో ఫకీరులు అప్పజయం పొందారు. నల్లుల్లా మాడి పూర్తయ్యారు. వారి తండ్రులకు దొప్పెట్ల వాంఛన ఎద్దులు లాంటి పెద్దలందరూ రెక్కలోనే గద్దల్లా మూలను కూర్చొని ముసుగులు వేసుకున్నారు. తెలివి తక్కువ దద్దమ్మలు మృత్యు అట్ట మృత్యు. అలా రాదానికి మృత్యువా ఏమీ అలా గతగతా వణికిపోతున్నావు? నా ఆజ్ఞలకు చిత్తమంటూ చేతులు జోడించి నా కనుచూపు మేరలలో మసలతో ఉండు. బండుకరా ఇప్పుడు నీకు దాహం వేయుచున్నది కదా? అగ్ని పర్వతాలలో గురుజోటి కొండపై మాడిన మ్రోడుల చీలికల ఎర్రటి మడుగు, అందులో నల్లని చారుడు బండ, దాని అడుగు భాగంలో కొన్ని చీడ పురుగులు. అవే రాజ్య కాంక్ష గల రారాజుల ప్రాణాలు. వారి సైన్యాన్ని తనివి తీరా భక్షించు. ఇప్పుడు నీకు దాహం వేయుచున్నది కదా? ఆహారం కావాలి. ఆహారం, ఆకలి, వేడి రక్తం కావలేదు కదా? మక్త గజ కక్కర్ముఖ దంతాలతో సృష్టించిన మన దయ్యాల చోట కొట్టు రాజు ప్రజలుగా మారి మన ధనమదాందల పేకలు ఆ వేడి రక్తంతో మన భూత ప్రేత పిశాచాలకు దాహం తెరిచి మాయల ఫకీరు మంత్రశక్తి సాగర సామర్థ్యంలో కీలక పాత్ర వహించిన నీవునో కొంత విశ్రాంతి తీసుకో. ఇక జీవితమంతా మధురా మధుర సగా సగా
మెలకువతో మెలికలు వేసి ఈ పకీరుని మురిపించి మరి మర్పిస్తున్నారు సగా. ఏది పానీయం? చూపించు. చూడు సంగు, వయ్యారి ఎడములు ఉయ్యాలలా ఊగిపోయా. నీ బాహువులు సొలయేటి తరంగాలై కదలిపోయారా. పాత మంజర కలంకణ ధ్వనులు మెదడుకు మత్తెక్కించి మైమరిపించిపోయేలా. యథ విధులింపులతో మనసు ఉప్పొంగిపోయేలా నాట్యం చేసగా.
అనుకోవలసిన విషయం. అందున ఇది రాజ్యాంగం. రాజుల మాటలు నీటి మీద రాతలు రెండు రెండేనే. రాజుల మాటలు నమ్మకూడదే. వారికి కత్తే కైలాసము. ఇల్లు వదిలిన మరిక్షణమనే కాంతను గీతను సర్వము మరిచిదరు. మన మహారాజులు అలాంటి వారికి కాదమ్మా. ఆయన వారికి కైలాసము. కొండ మాటలు వద్దండి. మీరు వద్దంటే మాత్రం నేను మానతానమ్మా. పోవే. మహారాజు వారు వచ్చేటప్పటికి, ఆ పానుగంటి సర్వేశ్వరుడు వచ్చేటప్పటికి ఈ కలువ బామ మంజరి, మీ అమ్మ నీకెంత వసపోసినది. వస ఎక్కువ అయిపోతే పెద్ద అయిన తర్వాత వస పాదరసం పలసబడి వస తక్కువై మంజరి ఏమి కవిత్వం ఉపయోగించున్నది. మంజరి ఎవరో వచ్చినది. బాలా బాలా, నా రాక ఆలస్యమైనది కదా. పలుకవా, ఆలస్యమైనందులకే కోపమే. అవురా, నేనేమి చేయగలను? నా మనోనాయకి
నా అర్థాన్ని, నా అపురూప సుందరి, నా హృదయ, నా బాల నాపై తీవ్రముగా కినుక వహించింది. నేనేమి చేయగలను?
కళలో కూడా ఆరితేరినారు మరి. ఆ మహత్తు తేనియ తేటలైన నీ మాటలలో మధుర మధురమైన నీ నా కళకేమి కానీ మగవుల అలక మగవారికి ఆనందదాయకమే కదా, మరి గులిచిందులకు అందులకేనా అలుక బాల? మగువల అలక మగవారికి ఆనందదాయకమే కాదు, అది మగువలకే అందము. కొలతులను బొమ్మలను నిజము గ్రహించుకు. నవ్విన ఆడుది నవ్వవలేను, ఏడ్చినను ఆడుదే ఏడవలేను. ఏడ్చినను నవ్వినను ఆడవారులోనే అందరే గుర్తుపడుతున్నది.
పానుగంటి భోజులు సాహిత్య పరిపూర్ణులు. తమరితో నేను మాట్లాడగలనా, మాట్లాడి గెలవగలనా? అవును, మగవ సంతోషము మగవను చూడగానే సాహిత్యమై పుట్టుతున్నది. నాగరికత తెలియని అడవ మనుషులలో సైతము ఆనంద సాహిత్యము పుట్టుతున్నది. పశుపక్షాదుల సైతము ఆనంద సాహిత్యం అనిరంతర వాహినే ప్రవహించింది. కానీ పశుపక్షాదుల భాషను మానవుడు గ్రహింపగలిగిన నాడు విశ్వ సాహిత్యంలో ఇన్ని నూతన భావనలు అంతరించి సంపడంలో కాగలవు. అదిగో ఆ కోతిని తన శిశువును ఒడిలో కూర్చుండబెట్టుకొని పాపట తీసి తలపడుతున్నది. గ్రహించితో వాని భాషను ఆ మాతృ ప్రేమలో ఇన్ని ప్రబంధములు చెప్పగలవా? చూసినా నాకు అసూయ కలుగుతున్నది. అవి ఎంత ప్రేమించుకుంటున్నాయో చూడు. వెదిరానా, నీదింక నువ్వు తల్లిని కాలేదు. అందుచేతనే ఆ కోటి తన బిడ్డపై గుంపుల సుదర్శన్ గారు నన్ను ఆశీర్వదించి 200 బహుకరించారు. వారికి
ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుతున్నాను. కళాకారులు కళా పోషకులు గుంపుల సుదర్శన్ గారు మా కళను ఆశీర్వదించి 200 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి మా కళాభివందనాలు. వారి నా సర్వేశ్వరుడు సర్వదా కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. బంగారు వెంకటయ్య గారు మహబూబ్ నగర్ జిల్లా వాసి, కృష్ణుని పాత్ర ధరిస్తున్నారు. వారు నన్ను ఆశీర్వదించి 200 బహుకరించారు. వారికి ఆ భగవంతుడు చల్లగా కాపాడాలని కోరుచున్నాము. మా తోటి ఆర్టిస్టు మెకానికల్ ఇంజనీరు సురేష్ గారు నన్ను ఆశీర్వదించి 200 బహుకరించారు. వారిని ఆ భగవంతుడు చల్లగా కాపాడాలని కోరుతున్నాను. అలాగే స్వర్గీయ జమునారాయలు గారి కుమార్తె యామిని గారు నన్ను ఆశీర్వదించి 500 రూపాయలు బహుకరించారు. వారిని వాటి కుటుంబాన్ని చల్లగా భగవంతుడు కాపాడాలని కోరుతున్నాను. మహబూబ్ నగర్ బాలరెడ్డి గారు నన్ను ఆశీర్వదించి 50 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు చల్లగా కాపాడాలని కోరుతున్నాను. ప్రభువుల వారికి వర్తమానం వచ్చినది. అస్తమానము వర్తమానము లేనా? ఇప్పుడే కదా ఆలోచన మందురము నుండి ఇలా ఇక్కడికి వచ్చి తిని తమ అన్నగారిని వెంటనే కలుసుకోవాలంటే ప్రభు కాస్త సేద తెచ్చుకొని వచ్చుచుండమని చెప్పు. ప్రభువులతో పాటు అందరికి రాస్తూ వచ్చేయండి. మంచిది. అందంగా ఉన్న ఆడవాళ్ళు ఒంటరిగా కనిపిస్తే అమాంతం మాయ చేస్తున్నాడట. మాయ మంజరి ఎవడా మాయల పకీర్? మా పుంజులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పొలిమేదలలో అడుగు పెట్టగలడా? ఈ పానుగంటి వీరుల కరవాలంలో తరతల నిలిచున్నంత మనకే కాదు మన పురమునకు కూడా ప్రేమ లేదు. మంజరి అంతఃపుర స్త్రీల ముందు పిరికి మాటలు ఆటాడవచ్చునా? జాగ్రత్త. ఇంతలోనే అంత కోపమా? బావగారు ఏదో ముఖ్యమైన రాజకార్యం కొరకయ్యే పిలిపించుందిరు. వెళ్ళి రండు స్వామి. బాల రాజకార్యము కాదు, రాక్షసకార్యం. భార్యలతో మాట్లాడుకైనా తీరిక లేని ఈ రాజుల కన్నా భిక్షమెత్తుకొని తిరుగు బికారిమేలు బాల. ఇదంతయు భార్యతో మాట్లాడుతున్నా ఇంత ఆగ్రహము? నాథ నరుడు కర్తవ్య ధర్మం మరువదగునే. బావగారు ఏదో ముఖ్యమైన రాజకార్యము కొరకయే పిలిపించింది. లేకున్నా ఈ వృద్ధానువనములో విహరించిన మనలను ఏనాడైనా పిలవనంపై వెళ్ళి రండు స్వామి. మహారాజుల వారు అంత కోపంగా ఉన్నారు. మంచిది. వారు ఒక్కొక్కప్పుడు అంతేనే. వారి కోపములకేమి కానీ మంచిది. ప్రభువులను వేడి ఎందుకు గడుపుటకు కష్టముగా ఉన్నది. ఎప్పుడు టైం కదా అలాగే ఉంటుంది. మదరి ఈ వృద్ధానవనము ఎంత సుందరముగా ఉన్నదే. ఈ వనమెంతో
మరి నా పేరు చెప్పమంటావా? చెప్పుకో. అయితే వినుకో. శ్రీ 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 బాలనాగమ్మ దేవి గారి ఆంతరంగిక సఖి మంజరీ దేవి రాణివాసనంతటికి నాయకురాలు తెలుసా? అబ్బో, నీది చాలా పెద్దదే. ఏమనుకున్నావు మంజరి, ఈరోజు సరే ఇంటికి ఎందుకు అబ్బాయి నన్ను ఈరోజు నువ్వు నేను జిగేల్ జిగేల్ ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి, ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి, జిగేలు రాణి. ఆహా, ఓహో, ఆహా. ఈరోజు బజ్జీలే జిగేల్ జిగేల్ రాణిలా మెరిసిపోతున్నావు ఎందుకని? నిన్న అమ్మగారికి సీమంతం జరిగినది కదా, ఇక మేము కూడా మాకు ఇచ్చారులే ఈ దుస్తులు. అది సరే గాని అమ్మగారి శ్రీమంతానికి 60 బళ్ళ అరటి గెలలు మంచి చక్కెరకెళ్ళీలు వచ్చాయి కదా. ఏ ఓ పండైనా ఇవ్వకూడదేంటి? పోని 70 బళ్ళ కొబ్బరికాయలు వచ్చాయి కదా. ఏ ఓ చెప్పైనా ఇవ్వకూడదేంటి? అబ్బా, సంస్థానంలో కావలసిన అన్ని రేపిస్తాను తప్ప. ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం? ఎక్కడికేంటి, అమ్మగారిని ఉద్యానవనం నుంచి అంతపురానికి చేర్చి నిన్నగా ఇంటికే వెళ్తున్నా. అయితే నేను నువ్వు నీతో నాతో ఆడుకుందామని. నాతో ఆడతావా? ఏమాడతావు? మంజరి, ఇలారా ఇలారా. ఈరోజు మన అమ్మగారు అయ్యగారు పెట్టా పుంజుల్లా ప్రేమించుకుంటుంటే నిల్లు బొబ్బే వాళ్ళు కన్నుల దండ నీకు పులుగు గలగల నడుస్తూ ఉంటే ఓ సఖియ అది నీకే తెలుసు. నిల్లు బొబ్బే వాళ్ళు కన్నుల దండ ఓయాది హంస మరక దండ నిలో నా భుజమున్న దండ నీకు పులుగు గలగల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు. ఓ సఖియ అది నీకే తెలుసు. ఈరోజు అమ్మగారు అయ్యగారు పెట్టా పుంజుల్లా ప్రేమించుకుంటుంటే రాజ్యానికి నవ్వురైనది నాట్యానికి నవ్వురైనది
ఓకే, నేను ఇంత అందంగా నీకు ఇష్టమైన ఆకుపచ్చ రంగు డ్రెస్ వేసుకొని వచ్చాను కదా, ఒక్కసారి నా వంక చూడవా పకి? దో ఒక్కసారి పిలుస్తా, లేదా? అవి గుడ్లా ట్రైన్ చక్రాలు అక్క తిప్పుతున్నాడు. ఓకే, పాత సవారీ రోజులు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అవును, ఎందుకో నాకు తెలుసులే. ఏమిటి తెలుసు? పులుసు. ఆ పులిసక్కవే రసం కోసం ఎక్కడెక్కడెక్కడెక్కడో దేవుడుతున్నావు. నాకు తెలుసులే పకే. సాడ్యో, నన్ను తెలుసుకోవటానికి నీకే కాదు, నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మఖైలను తరం కాదు, తెలుసునా? అంత రహస్యమా? అక్షరాల ఈ సంగు కూడా తెలియ రహస్యమా? ఏమిటి? నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్న మాట. ఏ స్వర్గం నుండి భూలోకానికి దిగబడ్డా రంభవా, ఊర్వశివా లేక తిలోత్తమమే? అబ్బా! ఆ? వాళ్ళు నాకంటే అందగత్తలా, నాకంటే పొడి చేస్తారేంటి? నీ ముఖం కానీ నీ కార్యక్రమం ఏ కార్యక్రమం? నాట్యం. అంటే నేను నీ నాతో కోసం తీర్పుడుతున్నావు. అంతేకాదు సగం, ఆ కీలు బొమ్మకు రంగు కూడా అప్పుడే చాలా వరకు మార్చిపోయింది. ఇక అటే కాలం ఈ బొమ్మతో ఆడుకోలేనేమో. నువ్వు మానవుడా రాక్షసుడా? తెలియటం లేదు, నేను మానవుడు రాక్షసుడు. ఇంతకాలం ఎవరికైనా నాతో కాపరా వెలిగించావు. చూడు నా రాయామందిరాన్ని, ఇదిగో. నేనొక మానవ రూప రాక్షసుణ్ణి, కానీ నీ నాట్యం మాయల మరి ఆ, మాయల మరి ఆ, నీ బతుకు నాట్యం ఒకటి, నాటకం ఒకటి. పడుతులా పడుతారులాడక నాట్యం నాట్యం. ఏమి సగే, ఇన్ని దినాలు ఈ పకీరు నీ కళ్ళకు నవమన్మధుల్లా కనిపించాడాయమే? కాదు కాదు, రక్షించే దిక్కలేక నీవు ఆడమ్మన్నప్పుడు ఆడాను, పాడమ్మన్నప్పుడు పాడాను. కానీ నీ భయంకర ఆకారం చూసి ఏ ఆడదాన్ని అయినా ఈ కోకితో ఎన్ని దినాలు ఈ కోకి సావాసం. Ah!
అప్పటికి నీవు కోకిలవు, నేను కాకినన్నమాట. అవునన్నమాట. సంగు, ఓయ్ కైపెక్కిన నా పెదవులు నీ గులాబీ బుగ్గలని ముద్దు పెట్టినప్పుడు కూడా నీకు నేను కాకిలాగా కనిపించానా? అవును. ఏమి అలా మౌనంగా నిలబడిపోయావేమే? వెరపా లేక ఆ రోజులు గుర్తుకొచ్చిన మై మరప. అది సరే గాని నేనెవరినో ఈ వరకు తెలియలేదా? తెలిసి చేయగలిగింది లేక దేవతను ఈ దాసరి పాపకు దారిపోతాను. సాధు, నీ శరీరాన్ని దగ్గర వచ్చుకొని మాట్లాడు. ఈ పక్షులతో పోయి ఆ కోపానికి గురైన దౌర్భాగ్యులు చెబుతూ చూసి ఉన్నావు కదా, సర్వ దైవ శక్తులు పకీరు చిటికెన వేరు కదిలించినంత మాత్రాన తైతక్కలాడాలి. సగా తైతక్కలాడాలి. నా కడగంటి మంటలో ప్రపంచమంతా బూడిద. రాక్షసుడా, నీతో నేను ఒక్క క్షణం బతకలేను. ఇది వరకలా నీ మాయాజాలం నా మీద చెలాయించలేవు సుమా. నన్ను జయించటానికి ఏదైనా మంత్రం సంపాదించావా? ఏమే ముమ్మాటికి బ్రతుకు మంగళం పాడగలిగిన దేవుడు ఇప్పటికి పుట్టలేదు, ఇక ముందు పుట్టపోడు కూడా. తొందరపడి పకీరుని ఎదుర్చకు, చెడిపోగలవు. సగా చెడిపోగలవు సంగు, చెడిపోగలవు. చెడిపోగలను. అవునే బుల్బుల్. ఫకీర్, నీ ప్రాణరసం నాతో చెప్పిన సంగతి మరచిపోయావు. సంగు జాగ్రత్త. ఏ నిమిషాన ఈ సంఘ హృదయంలో చెల్లుతుందో ఆ నిమిషాన్ని నీవు ఈ స్థితికి వస్తావని నాకు ముందే తెలిసి ఉంటే నిన్నెప్పుడో నా మాయా మందిరంలో రాళ్ళలో ఒక రాయిగా తేలిలో ఒక తేలిగా చేసావని. అయినా ఇప్పటికి మాత్రం మించిపోయినది. నా ప్రాణం అంత తేలిగ్గా దొరకదు. దానికి కొన్ని కోట్ల ప్రాణాలు బలి కావాలి తెలిసినా? అన్ని నీ ఎరుగుదు బుద్ధి తెచ్చుకొని ఈ రాక్షసులు విడిచిపెట్టి సంఘకు దాసుడు అయిపో. జగన్మోహన్ ఈ సంఘు నీ చేతిలో మల్లెపువ్వు అయిపోతుంది. పకే మల్లెపువ్వా ఉల్లి పువ్వే జగన్మోహిని. చూడు సంగు, పోలాడింపగలదు అమ్మాయి ప్రియుడ.
చూడు సంగు, వాడిపోయిన మల్లె పువ్వు వాసన చూడటానికి పనికిరాదే, అది చెత్త కుప్పలానికి పనికొస్తుంది. నీవు ఒకప్పుడు అందాల రాసి చంద్రబింబానివి, కానీ ఇప్పుడు ఆ బింబానికి గర్వం ఎక్కువై గ్రహణం పట్టింది. ఇంతకు నీ గర్వానికి కారణం నీ రూపలావణ్యం అన్నమాట. పిచ్చిదారా, ఇన్ని దినాలు నిన్ను ఆ పాద దాసిగా దగ్గరకు చేసి దయదలిచాను కానీ నీ సౌందర్యానికి సమ్మోహితున్నాయి మాత్రం కాదే. నిజంగా కావాలనుకొని పట్టు పడితే ఈ కళమందే లక్షల కొలది అందాల చందమామల ఈ పకీరు పాదాల దగ్గర హంసల్లా తారట్లాడుతూ ఉంటారు. చూపించమన్నావా నీకంటే కోటి మనుగల సౌందర్యవతిని? అదిగో అటువైపు చూడు, కాపాలి. ప్రపంచంలో ఉన్న అందగత్తెను ఒక దానిని చూపించు మన టింగు రంగుల సంగుకు. సంగు, అది మన వైపు చూడు. చిత్రం ఏమి ఈ జగన్మోహనాకారం! స్వరలోకం నుండి నరలోకానికి దిగబడ్డ అప్సరసయ, పంచవిలు కాని పట్టి మనిషి రతీదేవియ. నేను భ్రాంతిలో పడలేదు కదా. ఇటువంటి జవరాలను పొందని ఈ నా జన్మెందులకు ఎవరి సుందరి? పానుగంటి పట్టపురాణి, కార్యవద్ది రాజు అర్ధాంగి, బాలనాగమ్మ, మహాపతివ్రత. బాలనాగమ్మ మహాపతివ్రత. ఈ పతివ్రతలందరిది ఒకే గోత్రం. ఏమి సంగు, అలా కోయబారు భయాలేమే? అగ్ని సాక్షిగా వివాహమాడిన భార్యను ప్రక్క ఇచ్చేవాడు లేపుకెళ్తే చేసుకున్న వాడి ఒక ఎలా మారిపోయిందో అలా మారిపోయిందేమే నీ మొఖం. చూసావా సౌందర్యవతిని? దాని పాద ధూని రేణు కనపడికొస్తున్నా నీ అందవు నీవు. ఈ పకీరు పట్టుబడితే ఈ క్షణమంతే ఆ నాగును తెచ్చి నీ ముందు నిలబెట్టగలను. గమనమా? కైపు కూతులకి మహాపతివ్రత, ఆమెను సమీపించడానికి నీకు సాధ్యం కాదు. కార్యవర్ధరాజు భవనైకవీయుడు నీ తలకాయని చూడు సంగు, కార్యసిద్ధుడు ఎప్పుడూ మృత్యుకు భయపడ్డా. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు? పెట్టిన ఇంట కాలు పెట్టకుండా ఇల్లు తిరిగి 16,000 మంది గోపికలకు స్వర్గం చూపించాడు. అవునంటావా? ఆయన భగవంతుడు, నేను భక్తుణ్ణి. అది ద్వాపర యుగం. అది ద్వాపర యుగం, ఇది కలియుగం. యుగాలు అన్నిటిలోనూ ప్రశస్తమైనది కలియుగం. అలాంటి యుగంలో పుట్టాను. సర్వ దైవ శక్తుల అధినేతనయ్యాను. అలాంటి నేను నీ బొట్టి సీతాకోక శిలకల్ని 1600 మందినైనా పొందకుండా ఉంటే ఇక ఈ గడ్డానికి విలువేముంది? ఈ కలియుగానికి అర్థమేమున్నదే? ఇప్పుడే ఈ క్షణమందే ఆ బాలనాగును కుక్క నా మాట విను పోచెడిపోగలడు. బాలనాగము పాతివత్యం ముందు నీ మాయలు మంత్రాలు తమ్ముడి కూడా తరంగా పకి లేని పోని కోరికలకు చేతులు చాపావో సర్వనాశనమైపోతావు. నీకిష్టం లేకపోతే కుక్కల పేరు నాకు మొదలు కూర్చొనియడు. లేకుంటే నా ప్రేయసి నాగుకి
దాసిదాళ్ళ ఒడిగంట విశ్వాసఘాతక విశ్వాసఘాతక నమ్మినాడు దాన్ని ఇలా తడుగుట కప్పుకొంత కోస్తావనుకోలేదు. నీవు నిజంగా ప్రేమించావనుకోని నా తనువు నా మనసు నీకు అర్పించుకున్నానే. ఇలా ఏడు దాడి తెప్ప తగిలి పెడతావుకి ఇలా ఏరు దాటిన తరువాత తప్ప తగలబెడతానని అనుకోలేదా నా సంగు? అది సరే గాని ముందు ఈ నా మాటకు బదులు చెప్పు. మరి వాత చెప్పులు ఇంకా ఎన్ని దినాలు తొడగబట్టావే? నన్ను పాతి కప్పుడుగా తెలుసు అన్నమాట. అక్షరాల ధర్మమా ఇది నీకు? ఎక్కడున్న ఏ ధర్మాధర్మములు ఎవరి ఆనందం వారిది. నీ ఆనందం కోసం నాకు ద్రోహం చేస్తావుకి? నీ కోసం నా ఆనందాన్ని భద్రం చేసుకోమంటావన్నమాట. ఆనందం అనొచ్చడానికి న్యాయాలు లేవా? నేను వేదాంతంలో దిక్కు వెంకటేశ్వరుడు కొండ మీద బుర్ర గురికిచ్చుకున్న సన్యాసిని కాదు. ఇప్పటికి నీలాంటి జీవులందరూ, అందులోనూ నువ్వు ఒక్కతవి, ఇంకా ఎందరో కానున్నారో నా సంగ దుర్మార్గుడా అని ఎవరికే చెప్పారు కదే. ఆ మహాపత్రికను కోరి నీ వ్యక్తి నీవే చెత్త చల్లుకుంటున్నావు. కోరి మీతో తలగకుంటున్నావు. నా దృష్టిలో పడకపోవడం నీవును ఒక మహాపతివ్రతమే కదా సంగు. నీకు కామాంధకారంలో కళ్ళు కనిపించడం లేదు. ఆడదాని హితంలో చెరగి దావగ్లో మోడలా మాడుతుంది. సర్వనాశనమైపోతావు. నేనేనా చూడు సంగు, నా ఆనందాన్ని అంతటిని నీ ఒక్కదానివే చురుకోవాలనుకుంటున్నావు కదా. మనిషి మనుగడ మహాదాహం. దాన్ని అనుభవించటానికి తేనెటీగ ఒక్క పుష్ప మాధుర్యంతోనే తృప్తి పడుతుంది. ఆ సంఘం నిన్నొక్క దానిని అనుభవించి నేను తృప్తి పడగలనా? ఇప్పటికి నీలాంటి జీవులందరూ, అందులోనూ నువ్వు ఒకటివి, ఇంకా ఎందరూ కానున్నారో నా సంఘం అని ఇదివరకే చెప్తారు కదా. అయినా సీత కంటే శీలవతి, అనసూయ కంటే అనుకూలవతి అయిన ఆశా సుందరి బాలనాగును చూసిన తర్వాత నీ మొత్తము చూడగలరా? ఇక నీవు నా కలుచూపు మేరలో ఎక్కడా కనపడకూడదు.
స్వామి. ఓం హర శంకర హర హర దైవ చింతనలో పడి తమరు వచ్చినది గమనించలేదు. హారతి తీసుకోండి స్వామి. తమ వదనము నిడిందులు విచారగ్రస్తమయ్యున్నది. సేవకురాలు కారణమడగవచ్చున? దేవి, విచారమునకు తగిన కారణం లేకపోలేదు దేవి. విచారమా? మరేమియో అపాయము లేదు కానీ నెమ్మి వకింపగా నోచుకొని కర్మ రాజరికం సరస భార్యను కూడా రాజరికం
ఎప్పుడు రాక్షసులుగా ప్రతిష్ఠించు వృత్తి ఈ రాజనికము స్వప్నమున లేని శాంతియు సౌఖ్యమనన ఎట్టిదో ఎన్నైనా ఊహించరాని రాచరికము ఎంత నీచమైనదో ఎంత కఠినమైనదో నీవెరుగనిదో కాదు. నాథ, సృష్టి రహస్యం ఇంతే బాల. మనకి యుద్ధమేమీ లేదు కదా. అయినా అసమాన విక్రమసింహులకు మీపై కథనమునకు కాలు తువ్వారెవరు స్వామి? మన మీద కాదు దేవి, మరి? గండికోట రాజుల మీద శత్రువులు దండెత్తినారు. వారి సహాయార్థమై సేనలతో పయనము కావాలని అన్నగారు ఆజ్ఞాపించారు. ఎలా ఇంత విచారము? మరింకేమోననుకుంటున్నా. అయినా కథన సూరులైన మీకు యుద్ధం అనగా మంచినీటి ప్రాయమే కదా, మరి విచారం ఎందులకు స్వామి? దేవి, యుద్ధం వలన మేము విచారించడం లేదు. పానుగంటి సూరుల కరవాలంలో తలతైలం మెదించినంత కాలము కానీ ఈ ప్రపంచమునకి తెలియను. కానీ నవమాసములు నిండినట్టి ప్రథమానందము ఊయలపై నా ప్రసవమునప్పుడు మీ సహాయం ఏమైనా దేవి, నేడు రేపు ప్రసన వేదనకు గురి కాబోతున్న నిన్ను కుసుమలు కోమలవి నిన్ను విడనాడిపోవుటకు నా కాళ్ళు ఆడకున్నవి దేవి. నాథ, నీవు నా సర్వాంగ సుందరివైన అర్ధాంగివే కాదు, శత్రు భీకరమైన శక్తి స్వరూపినివికు. అదిగో అన్నలందరూ యుద్ధంలో సన్నద్ధమై ఉన్నారు. నిన్ను చూడాలి
నీవు నా రాణి మొదట నిజముగా మా అదృష్టం కాదు కాదు పానుగంటి రాజుల అదృష్టము. నిన్ను నా భార్యగా నిర్ణయించిన ఆ విధికి శతకోటి వందనములు సమర్పించుచున్నాను. మీ కట్టి విచారమేమి మనము మన రాజ్యము పశుపతి గుండెల్లోని అంతఃపురములు. అతడే నా పసుపు కుంకుమను తన కనురెప్పల్లో పెట్టుకుని కాపాడుచుండగా మాని శత్రు సంహారణకై దేవి కోటి హిమశైముల మీద దూకినను నీవు ఈ తీరదాటి చిత్తము స్వామి. ఆ జన్మాంతం ఈ దాసురాలు ఈశ్వరుడే వచ్చి కైలాసమిచ్చదనని మించి గుమ్మము గడనను పిలుచుగా.
సుఖమో దుఃఖమో ఆఘోరిద్దామని అనుకుంటే ఒక ముందకు ఈరోజు మంచి హుషారు మీద ఉన్నట్లున్నా ఏమిటి కదా మంచి తెపాడమ్మతమవుతుంది. ఇంట్లో 2 తెపాడాలు ఠాంగ్ ఠాంగ్ అని మోగిస్తుంటే ఈ దివాణం కింద కూర్చొని ఏడుస్తున్నాను ఈ పిల్ల. ఎందుకు? ఉత్తరా నుంచి ఒక్కొమ్మని దక్షిణా నుంచి ఇంకొమ్మని తెచ్చుకొని మెడకి తగిలించుకున్నాను. ఇద్దరిని చెరొక వైపు వేసుకుని ఓ అని లాలి పాడి సడి మొదలే మొత్తుకోడుగా ఉంటే లాలెట లాలి నన్ను చూస్తేనే వాటికి రేగుతుందే. తామర తామరా అయితే ఉడుకు నీళ్ళు వేసుకొని గోక్కో. అది గోకితే పోయే తామర కాదే. మైక్ దింపు, మైక్ కింద దింపమ్మా నీకు సరిపడగానే. అది గీరితే పోయే తామర కాదే. మరి ఎట్లా పోతుందో వసే పిల్ల ఆ రెంటిని వదిలేసి మూడో దాన్ని కట్టుకొని మెడకు చుట్టేసుకుంటే అయితే మూడో పెట్టని పట్టేసాం అనమాట. పెట్టలేదు ఎక్కడుంది మా ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్నా. వసే పిల్ల నువ్వు కనుక కాస్త చెయ్యి వేసావనుకో ఈ వ్యవహారం చెవినేటట్లేదు. నేనేం చేస్తా? నువ్వు అన్నావు అనుకో అంటే ఇక్కడే ఇప్పుడే పెట్టలు లేచిపోయినట్లు లేచిపోతావు. అబ్బో నువ్వు కాదన్న మాకు నువ్వు కాదన్నావు అనుకో నీ పాదాల మీద చిన్న పిల్లని. అబ్బా ఆహా నువ్వు చిన్న పిల్లవా? అవును నేను చిన్న పిల్లని. బుజ్జి పిల్లవా? అవును మామ. మొగలి రేకువా? అంటే ఇంకా రేకులు ఇచ్చలేదన్నమాట. అయితే నాకు నువ్వే కావాలి. వసే వయ్యారి మంజరి హర హర మహాదేవ శంభో శంకర. నీ మూతే వంకర కాదు, దాన్ని ఇప్పుడిప్పుడే దారిలో పెట్టుకుంటుంటే శంభో శంకర్
స్వామి మీరు హిమాలయ పర్వతాలకు వెళ్ళారనుకున్నాను. ఎప్పుడు వచ్చారు స్వామి? హిమాలయ పర్వతాల నుంచి ఇప్పుడే వస్తున్నారు. స్వామి మీరు ఇక్కడే ఉండండి. లోనికి వెళ్ళి రాణమ్మ గారిని అడిగి పిచ్చం పట్టుకొస్తాను. బిడ్డలేని గొడ్డుతో చేతితో భిక్షయ. మా ఆజ్ఞ లేకుండా లోపలికి ఎవరికి వెళ్ళకూడదు స్వామి. ఎందుకంటే అది మా ప్రభువుల వారి ఆజ్ఞ. ప్రభు ఎవడా ప్రభు? ఏయ్, మర్యాదగా మాట్లాడు. పానుగంటి ప్రభువులను ఎరుగవా? సాధు సంఘంలో త్రిలోక సంచారకులు ఈ బసవేశ్వరుడు కూడా నా ఆజ్ఞ లేకుండా ఎవరైనా లోనికి వెళ్తే మెడకాయ మీద తలకాయ తెగి ఆవల పడుతుంది. అందుకే మీరు ఇక్కడ ఉండి మా రాణమ్మ గారిని అడిగి పిచ్చం పట్టుకొస్తారు. ఆగో, నీకు తెలియదు రాముడు. చెప్పండి స్వామి. నేను నిన్ను బాగా ఎరుగుదును. నువ్వు రాజుగారి దగ్గర బంటుగా ఉంటున్నావు. స్వామి నువ్వు సంతానహీనుడివి. నీ చేతితో భిక్ష బసవేశ్వరుడికి అసలే. స్వామి నాకు సంతానం కలిగే యోగం ఉందా స్వామి? ఈ బసవేశ్వరుడు నిన్ను మన్నించి ఇదిగో ఈ బూది ఇస్తున్నాడు. ఇది తీసుకెళ్ళి నీ భార్యకి ఇచ్చి నా పేరు చెప్పు. నీకు ఎంత సంతానం కావాలంటే అంత సంతానం కలుగుతుంది. స్వామి ఈ బూడి తీసుకెళ్ళి ఆడబోయమంటారు? భార్యకి ఇచ్చుకో. సరే స్వామి, మీరు నాకు చేసిన సహాయానికి నేను కూడా మీకు ఎంతో కొంత సహాయం చేయాలి కదా. లోపల మా రాణమ్మ గారు బాలవర్ధరాజు గారిని జలకమాడించి మూయలు లేసి రాలిపడుతున్నారు. మీరు ఇప్పుడు వెళ్ళారనుకోండి మంచి బహుమతులు ఇస్తారు. దయచేసి పుట్టిస్తా, గంపడి పిల్లలు పుట్టిస్తా.